హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మశ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. నేనైతే మళ్ళీ ఒక వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చేసిన. ఆ వీడియో ఏంటిది అని అంటే ఎంతో ఫేమస్ అయిన సిద్దిపేట కోమటి చెరువు అనమాట. అదైతే కోమటి చెరువు అయితే ఈరోజు మీకు చూపిద్దామని వీడియో రూపంలో తీసుకొచ్చేసిన. ఇక లేట్ చేయకుండా మరి చూసేస్తారా ఎట్లుంది కోమటి చెరువు ఏంది అనేది. ఇంకా నేనైతే కొన్ని ముచ్చట్లు చెప్తా కోమటి చెరువు గురించి. మీరెవరైనా పోయిర్రా, మీకు నచ్చుతుందా, పోవాలి అనుకుంటున్నారా, వాళ్ళందరూ అయితే వీడియోకి ఒక లైక్ వేయిర్రి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకైతే వీడియోని షేర్ చేయిర్రి. మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా మనం ఈ మధ్యలో అయితే కలెక్షన్ అయితే పెట్టాము. ఇంకా షార్ట్స్ రూపంలో మీ ముందుకైతే సూపర్ కలెక్షన్స్తో వస్తాను. లాంగ్ వీడియోలు అయితే పెట్టాను కలెక్షన్స్లో. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా. ఇంకా కాబట్టి మీరు ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. ఉమశ్రీ కలెక్షన్స్ 3435 అని ఉంటుంది. ఇక ఇప్పుడైతే మనం కోమటి చెరువు ముచ్చట్లయితే మాట్లాడుకుందాము. ఎప్పుడు పోయినాము, ఏం కథ, ఎవరెవరు పోయినాము అనేది అయితే అన్నీ చెప్తాను నేను. వీడియోని ఏడా స్కిప్ చేయకుర్రి. ఇంకా మొన్న మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినానైతే వీడియో పెట్టిన ఇంతకుముందు వీడియో. ఇక 2 రోజులైతే మా పెద్దక్క వాళ్ళ ఇంటికి ఆడున్నాము. ఇక తర్వాత మా చిన్నక్కోళ్ళు ఇంటికి పోయినాము. ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాం అన్నట్టు. ఇక పిల్లలు బోర్ వస్తుంది, ఏం చేద్దామని చెప్పేసి అంటే ఇక కోమటి చెరువుకి అయితే పోదామని అనుకున్నారు. ఈ అందరం పోదామని అనుకున్నాం కానీ ఇక మాకు ఇంట్లో కొంచెం పని ఉండే. ఇంట్లో పని ఉండడం వల్ల నేను, మా చిన్నక్క, మా అమ్మ అయితే పోలేదు. ఇక మా చిన్నక్క కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిర్రు. వాళ్ళ ఫ్రెండ్స్, మా పిల్లలు, మా హస్బెండ్ అందరు కలిసి అయితే ఇక మొత్తం కోమటి చెరువును చుట్టూ చూసొద్దామని చెప్పేసి అయితే పోయిర్రు. మరి ఎంత దూరం పోయిర్రు, ఏం చేసిర్రు అయితే వాళ్ళైతే వీడియో తీసుకొచ్చిర్రు. నేను కూడా ఇప్పుడే చూస్తున్నా. ఇక ఎడిట్ చేసేటప్పుడే చూస్తున్నా, వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా ఎటెడు తిరిగిర్రు ఏం కథ అని. ఇక వాకింగ్ చేసేటోళ్ళు అయితే చాలామంది పొద్దున పూట వాకింగ్ చేస్తారు ఇక్కడ. ఒకప్పుడైతే అసలు ఎట్లుండే కోమటి చెరువు, ఇప్పుడైతే ఎంత బాగా డెవలప్ చేసిర్రు అసలు. చాలామంది ఇప్పుడు సండే సాటర్డే వస్తే అయితే అసలు మస్తు కార్లు, బైకులు, ఎంత రష్ ఇట్లా కనిపిస్తుంది అంటే అంత రష్ కనిపిస్తుంది. పిల్లలకు కూడా బోర్ రాకుండా మంచిగా గేమ్స్ అన్నీ పార్కులాగా ఇట్లా ఊయల, జారుడు బండ అన్నీ మంచిగా పిల్లలు ఆడుతుంటే అక్కడే కూర్చొని మంచిగా పేరెంట్స్ వాళ్ళ ఆటను చూసుకుంటూ ఇంకా వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చునేలాగా బెంచీలు అరేంజ్ చేయడం చాలా బాగుంది. మేము ఒక 8 years బ్యాక్ సిద్దిపేటలోనే ఉండేటోళ్ళము. అప్పుడైతే చాలాసార్లు పోయేది కానీ అంత రష్ లేకపోయేది అప్పుడు. ఇంకా వీళ్ళు వాకింగ్కి కూడా అక్కడికే పోయేటోళ్ళు అక్కడ ఉన్నప్పుడు. కానీ ఈ మధ్య కాలంలో అయితే ఇంకా మస్తు డెవలప్ చేసిర్రు. అప్పుడు కొంచెం ఉండే డాల్ఫిన్, కొంచెం పార్కు లాగా. ఇంకా అప్పుడు ఇంకా కడతనే ఉన్నారు. ఇంక ఇప్పటికి కూడా అయితేనే ఉన్నట్టున్నాయి. ఇంకా ఈ డైనోసార్ పార్క్ అని ఇది అది అప్పుడు లేకుండే, ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేస్తారు. ఇక్కడ ఈ డాల్ఫిన్స్ది అయితే ఉండే, మేము ఉన్నప్పుడు కూడా ఉండే. మేము ఉన్నప్పుడు ఉందా, మధ్యలో పోయినప్పుడు ఉండే, మేము ఉన్నప్పుడు అంతగానం లేదనుకుంటా. ఇంకా బతుకమ్మది కూడా ఇట్లా బొమ్మ, జింకలు అట్లా చిన్న పెట్టరు. ఇక్కడైతే ఇట్లా వీడియోలు అంతా మంచిగా కనిపిస్తలేదు కానీ అసలు దగ్గర నుంచి చూస్తే అయితే మంచిగా అనిపిస్తుంది. ఇట్లా కలర్స్ వస్తుంటాయి, ఆరెంజ్ కలరు, బ్లూ కలరు ఇట్లా వచ్చి ఆ వాటర్ పోస్తుంటే మస్తు మంచిగా అనిపిస్తుంది. ఆ వాటర్ ఇట్లా చల్లగా అనిపిస్తుంది అక్కడ కూర్చుంటే. ఆడకించి లేవనే బుద్ధి కాదు. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయకపోతే అక్కడ కొద్దిసేపు కూర్చొని ఎక్స్పీరియన్స్ చేయర్రి. పోయిన వాళ్ళు అయితే ఎట్లా అనిపించింది కమెంట్ చేయర్రి. నేను అంతకుముందు పోయినా కదా, మంచిగా అనిపించింది నాకైతే చల్లగా. అప్పుడైతే ఇది లేకుండే, ఇది కొత్తగా కట్టిర్రు డైనోసార్ది. ఇంకా మస్తుగా అయినాయి. ఇంకా మేము ఫస్ట్ ఉన్నప్పుడైతే టికెట్ కూడా లేకుండే, మధ్యలో ఒకసారి పోయినప్పుడు ఉండే టికెట్ 10 rupees. ఈసారి అయితే ఎంతనో నేను అడగలేదు. నేను ఆ మధ్యలో ఒక్కసారి పోయినప్పుడు అయితే 10 rupees ఉండే. మరి ఇప్పుడు ఎంత అయిందో నేను అడుగుదామనుకున్నా కానీ అడగలేదు అసలు ఎంతనో. మీరు రీసెంట్గా పోయిర్రా, ఎంతనో కమెంట్ చేయర్రి. టికెట్ వర్తా. ఇంకా స్పీడ్ బోట్ కూడా పెట్టిర్రు, బోటింగ్ పెట్టిర్రు. నేనైతే ఎప్పుడు ఎక్కలే, వీళ్ళు పోయినప్పుడల్లా ఎక్కుతారు బోటింగ్ మా పిల్లలు. కానీ ఈసారి అయితే ఎక్కలేదట. ఎందుకు ఎక్కలేదురా అంటే
కొత్తగా హార్స్ పెట్టిరంట. హార్స్ రైడ్ హార్స్ ఎక్కినాము మమ్మీ, అందుకని ఎక్కలేదు బోటు అని చెప్పేసి చెప్పిర్రు. పోయినప్పుడల్లా ఎక్కుతారు బోట్ అయితే. స్లో బోట్ ఒకసారి ఎక్కిర్రు, స్పీడ్ బోట్ ఒకసారి ఎక్కిర్రు. నేనైతే ఎప్పుడు ఎక్కలేదు బోటు. వాళ్ళు ఎక్కుతుంటే నేను వీడియోలు తీసుకుంటా, ఫోటోలు తీసుకుంటూనే కూర్చుంటా. ఇక చుట్టూ లైట్లు చూడుర్రు ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. అసలు బతుకమ్మ పండగ రోజు వెళ్తేనైతే, పెద్ద బతుకమ్మ రోజు అసలు ఇంత ఉష్క పోతే రాలని మంది ఉంటారు, అంత మంచిగా ఉంటుంది. ఇంకా కలర్ లైట్లతో కలర్ శారీస్తో నిండిపోతుంది అసలు. అంటే ఎంత మంచిగా ఉంటుంది అంటే బతుకమ్మ రోజు వెళ్తే సూపర్ ఉంటుంది. ఇంక ఇక్కడ అంశల్లాగా ఇట్లా కొంచెం చుట్టూ తీగల్లాగా డిజైన్ చేసిర్రు, చెట్లు అట్లనే చాలా బాగుంది. ఇక ఇక్కడ కూర్చోవడానికి కూడా అక్కడక్కడ అవి పెట్టిర్రు, మంచిగా మస్తు డెవలప్ చేసిర్రు. కోమటి చెరువు అయితే వాళ్ళని వెళ్ళిర్రా మీరు? రీసెంట్గా వెళ్ళకపోతేనైతే ఎల్లుర్రి, కంపల్సరీ వెళ్ళి చూడుర్రి, మంచిగా ఉంటుంది. చూడ్డానికైతే మంచిగా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. మస్తు ఎంజాయ్ చేస్తారు పిల్లలు. రమ్మంటే కూడా రారు. కాకపోతే కొంచెం ఇక సమ్మర్లో కొంచెం వేడి ఎక్కువనే ఉంటుంది. కొంచెం ఏమంటారు 6-6:30కి ఆ టైంలో వెళ్తే కొంచెం చీకటి అవుతుంది తొందరగాని, ఎండ ఉంటుంది. ఇక ఇక్కడ మంచిగా అప్పట్లో అయితే మంచిగా కొంతమంది స్నాక్స్ తీసుకొచ్చుకునేటోళ్ళు, పులిహోర తీసుకొచ్చుకునేటోళ్ళు, మంచిగా కూర్చునేటోళ్ళు. ఇప్పుడు తెచ్చుకుంటారో లేదో. ఇక బగ్గి కూడా పెట్టినట్టున్నారు. అప్పుడైతే లేకుండే. ఇక చాలా దూరం ఉంటుంది కాబట్టి అందరు నడవలేని వాళ్ళ కోసం అయితే ఇట్లా అరేంజ్ చేసినట్టున్నారు. మళ్ళీ ఒక రోజు పోవాలి మంచిగా క్లియర్గా. ఇక మాకైతే కొంచెం పని ఉండడం వల్ల అయితే నేను పోలేదు. కాకపోతే వీళ్ళు పోయిర్రు, వీడియో తీస్తారో తీయరో అనుకున్నా కానీ మంచిగా తీసిర్రు. ఇక్కడైతే మేము అప్పుడైతే మస్తు ఫోటోలు దిగినుండే. అవి ఫోటోలు ఉంటే నేను యాడ్ చేస్తా కానీ మస్తు ఫోటోలు దిగేది ఫస్ట్లో అయితే. మంచిగా నేనైతే ఇక మంచిగా చెట్ల కాడ ఉన్నాయి. ఇట్లా ఓపెన్ జిమ్ కూడా ఉంది, ఇంకా చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి కాబట్టి మంచిగా చల్లగా ఉంటుంది. ఇక పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటారు. ఇట్లా కూర్చొని ముచ్చట్లు కూడా పెట్టుకుంటారు పేరెంట్స్. పిల్లలు ఆడుతుంటే పేరెంట్స్ కూడా ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటా మంచిగా ఎంజాయ్ చేస్తారు. కొత్త పరిచయాలు కూడా అవుతాయి. మంచిగా అందరూ వాకింగ్ కూడా పొద్దున చాలామంది వస్తారు. అక్కడ ఉన్న వాళ్ళకైతే మంచిగా చుట్టూ చెట్లు ఉంటాయి, మంచిగా చల్లని గాలి, ఫ్రెష్ గాలి పీల్చుకుంటూ మంచిగా వాకింగ్ చేస్తారు. ఇక మేము ఉన్నప్పుడైతే కంపల్సరీ వీళ్ళు రెగ్యులర్గా వెళ్ళేటోళ్ళు. ఈవినింగ్ పిల్లలు వెళ్ళేటోళ్ళు, మార్నింగ్ అయితే మా హస్బెండ్ వెళ్ళేటోళ్ళు. పిల్లలకు కూడా మంచిగా తీసుకొని వెళ్ళేటోడు. అట్లా కాసేపు ప్రశాంతంగా మా అక్క పిల్లలు వీళ్ళు కలిసి కూడా వెళ్ళేటోళ్ళు అక్కడే కాబట్టి. ఇంక ఇప్పుడు అంటే వేరే ఊరు అన్నట్టు అయిపోయింది మాకు. ఇంకా ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండేటోళ్ళు ఎప్పటికంటారు పోదాము కోమటి చెరువుకు పోదాము అని. పోవుడే అవుతుంది, ఆనుడే అవుతుంది కానీ పోవుడు లేదన్నట్టు అయింది మాది. చూడాలి మరి ఎప్పటికన్నా అది సాధ్యం అవుతుందా. అందరం కలిసి పోతే మంచిగా అనిపిస్తుంది. అటు చుట్టూ వేరేవన్నీ చూసుకొని ఇంకా టెంపుల్స్ ఏమన్నా ఉంటే వెళ్ళి. ఇప్పుడైతే మేము టెంపుల్కి పోవద్దు కాబట్టి ఇక ఏం అడుగుతలేము ఎవరిని. ఇక కొంచెం టెంపుల్స్ పోయినప్పుడు మంచిగా అటు చుట్టూ వేములవాడ, కొండగట్టు, కొమరవెల్లి ఇంకా అన్నీ దర్శనం చేసుకొని మంచిగా ఈవినింగ్ మంచిగా వచ్చి కోమటి చెరువు చూసుకొని ఎంజాయ్ చేయొచ్చు, కాసేపు ఎంజాయ్ చేసి రావచ్చు. ఇంకా చాలామంది ఆర్టిస్టులు కూడా వెళ్ళిర్రు, చాలామంది వీడియోలు కూడా పెట్టిర్రు. ఇంకా శ్రీవాణి, జ్యోతక్క అందరూ అప్పుడైతే వీడియోస్ పెట్టిర్రు. ఇంకా ఇక్కడైతే మా బాబు గన్ను కొడుతుండు, ఒక్కడు కూడా తగలదు అది నాకు తెలిసి. ఏమైనా గిఫ్ట్ వచ్చిందా రాలేదా, మరి ఏమేమి గేమ్లు ఆడిర్రు అయితే చూద్దాము ఈ వీడియోలో. వాళ్ళైతే నాకు ఏం చెప్పలేదు. ఇక వాయిస్ ఓవర్ అయితే నేనే ఇస్తున్నా. ఇద్దరు అన్నదమ్ములు కుస్తీ పడుతుర్రు, పోటాపోటీగా కుస్తీ పడుతుర్రు. కానీ మరి ఏమన్నా సాధించిర్రా గిఫ్ట్, తుస్సుమనిపించిర్రా ఇక చూద్దాం. బెలూన్ తుస్సుమన్నదా, వీళ్ళ గురి తుస్సుమన్నదా చూద్దాం. ఇక గిఫ్ట్ వచ్చిందా ఏమన్నా నాని? గన్ను వచ్చింది మమ్మీ. గన్ను కీ చైన్ ఇది ఆడితేనే వచ్చిందా? ఓ వెరీ గుడ్. ఓకే, మొత్తానికైతే కొట్టిరంట బెలూన్. కొడితే కీ చైను, గన్నుతో ఉన్న కీ చైను అంటే గన్ను బొమ్మ ఉన్నది కీ చైన్ వచ్చిందంట మా చిన్నోడికి. ఇక మా పెద్దోడికి అయితే ఆర్స్ అంటే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. ఇక అసలు చెప్పొద్దే చెప్పొద్దు, అంత పిచ్చి వానికి.
ఎప్పుడు చూడు దియ్యు ఆర్ట్స్ గురించే మాట్లాడతాడు. వానికి మేము హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు స్కూళ్ళు చూస్తుంటే కొన్ని స్కూళ్ళల్లో ఆర్ట్స్ రైడ్ కూడా ఉండే. ఇక ఆ స్కూల్ ఎట్లనన్నా ఉండని ఏమన్నా ఉండని ఆర్ట్స్ రైడ్ ఉంది మమ్మీ, నేను ఇళ్ళనే జాయిన్ అవుతాను, నేను ఆర్ట్స్ రైడ్ కావాలి, నాకు కావాలి అని చెప్పేసి అంటుండే. అసలు ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. ఇక ఆడ ఆర్ట్స్ చూడంగానే అయితే ఎక్కకుండా ఉండలేకపోయిండు. కానీ అది ఏమంటారు, ఒక్కసారి ఎక్కితే ఆయన జారింది, పడతాడు అనుకున్నా నేనైతే. ఇక కవర్ చేసుకున్నాడు, కంట్రోల్ చేసుకున్నాడు. ఇక ఆయనకైతే ఇక ఎంతసేపు ఆర్ట్స్ 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 అంటాడు. ఆయనకు అంత పిచ్చి ఆర్ట్స్ అంటే. ఇప్పటికి కూడా అంటాడు, మమ్మీ నేను ఆర్ట్స్ రైడింగ్ నేర్చుకోవాలనా, మమ్మీ నేను ఆర్ట్స్ రైడింగ్ నేర్చుకోవాలనా అని కొరుతాడు. మొన్న మా ఇంటి దగ్గర ఒక స్కూల్ ఉంటుంది అనమాట, వాళ్ళు కొత్తగా సమ్మర్ క్యాంపుకు ఆర్ట్స్ రైడ్ పెడతామని చెప్పేసి చెప్పిర్రు. మమ్మీ నేను జాయిన్ అవుతా, మమ్మీ నేను జాయిన్ అవుతా అంటే వద్దు నాన్న అన్నా కూడా వినడు. ఇక గుర్రం చూడుర్రి, నువ్వు వమ్మంటే నేను పోతానా, నేను ఓను అన్నట్టుగా చూడుర్రి మళ్ళా మలుగుతుంది. కానీ నువ్వు మలుగితే నేను ఊకుంటాను అన్నట్టుగా ఈయన కూడా ప్రతాపం చూపిస్తుండు పోనీ అన్నట్టు.